ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లోనే చక్రం తిప్పిన ఆ సీనియర్ నాయకుడి హవానే నడుస్తుందిట ఇంకా తెలంగాణలో. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ పెద్దాయన పాత్ర ఉంటుందిట. ఇప్పుడు ఆ పెద్దాయన జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీలోని కొందరు సీనియర్లు, జూనియర్లు. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఎక్కడా ఈ రాజకీయం? పెద్దాయనతో పరేషాన్ వెనుక లోకుట్టేంటి? రాజకీయాల్లో కుందూరు జానారెడ్డి అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. అత్యధిక శాఖలకు మంత్రిగా పనిచేసి పాలిటిక్స్ కే బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు ఈ పెద్దాయన. వయసురీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించిన జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని నల్గొండ ఎంపీగా, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డిని నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తండ్రి పాత్ర సమర్థంగా పోషించారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో బరువు బాధ్యతలు మోయడంలో కీలకంగా మారిపోయారు జానారెడ్డి. పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. తలపండిన నేతగా ముఖ్యమంత్రికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రభుత్వం సజావుగా నడవడానికి జానారెడ్డి తన వంతు పాత్ర పోషిస్తున్నారట. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి ట్రబుల్ షూటర్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు 2023 ఎన్నికలకు ముందే జానారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సీన్ అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. తన ఇద్దరు తనయులు పదవిలో ఉన్నప్పటికీ పవర్ మాత్రం తండ్రి చేతుల్లోనే ఉందని అంటుంటారు. జిల్లా ఉన్నతాధికారులతో జానారెడ్డి రివ్యూలు నిర్వహించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంతేకాదు రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పార్టీ కార్యక్రమాల వరకు ఓకే, కానీ ప్రభుత్వ నిర్ణయాల్లోనూ పెద్దాయన వేలు పెట్టడంపై మిగతా మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అంతర్గత చర్చ జోరందుకుంది. సీనియర్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే సీనియర్ నేత జానారెడ్డి మాత్రం నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో తన పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాల గుసగుస. ఆ ఆధిపత్య ధోరణి కారణంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్కు జానారెడ్డి వర్గానికి అప్పుడప్పుడు విభేదాలు వస్తూనే ఉన్నాయట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమతో పాటు మూడో పవర్ పాయింట్గా జానారెడ్డి కొనసాగుతుండడం జిల్లా మంత్రులిద్దరికీ నచ్చడం లేదట. కొన్నిసార్లైతే జిల్లా ఉన్నతాధికారులకు మంత్రులు చెప్పినా పని కావడం లేదట. కానీ జానా ఆదేశిస్తే ఏ పనైనా క్షణాల్లో అయిపోతోందట. అందుకే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులతో కాకుండా జానారెడ్డితో సఖ్యతగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పెద్దాయన వ్యవహారంపై మిగతా సీనియర్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే వినబడుతోంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే స్వభావం ఉన్న కురువృద్ధుడు తెలంగాణ రాజకీయాల్లో అంతా తానై చక్రం తిప్పడం హాట్ టాపిక్ అవుతోంది. నల్గొండ జిల్లాలో జానారెడ్డి పవర్ఫుల్ లీడర్గా ఉన్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. పెద్ద కొడుకు ఎంపీగా, చిన్న కొడుకు ఎమ్మెల్యేగా, తాను రేవంత్ సర్కార్కు వెన్నెముకగా కొనసాగుతున్నారంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇద్దరు సీనియర్ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలకు నచ్చడం లేదట.